పీపుల్ మీడియా వాళ్ళు మాకు సార్ ఈ సినిమా వస్తుంది కొంచెం మీరు ఛాంబర్కి వెళ్ళి చూడండి అంటే మేము ముందడుగు వేస్తాం. అట్లా వస్తూనే ఉన్న సినిమాలన్నింటినీ ఏ సినిమా రాకుండా ఆపాలి అని అంటే మాకు కష్టం అవుద్ది. బట్ పీపుల్ మీడియాకి వెళ్ళి డెఫినెట్గా ఇది వస్తే దాన్ని 100% చేద్దామని రాజేష్ గారితో అనిల్ గారితో మాట్లాడి ఒక సినిమా తగ్గితే మెజారిటీ థియేటర్లు వీధులకు పడాలి. ఎందుకంటే సంక్రాంతికి మాకు ఛాంబర్కి సపోర్ట్ చేశారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూని చేస్తాం. వచ్చింది ఆల్రెడీ మా సినిమా వస్తుందిగా. ఆ సినిమా వెనకకెళ్తే మా సినిమా వస్తుందని అన్అఫీషియల్గా చెప్పాంగా. అయిపోయింది, అది కూడా క్లారిటీ వచ్చేసింది. అది కూడా చెప్పాలి. దేవరా పోస్ట్పోన్ అవుతే మేము వస్తామని చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మొన్న సంక్రాంతి అప్పుడు మొత్తం 3 అసోసియేషన్స్ కలిసి అంటే ఛాంబరు, తెలంగాణ ఛాంబరు, అలాగే కౌన్సిల్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అంటే ఆ మీటింగ్లో బేసిక్గా అందరూ కూర్చుని చెప్పారు. కానీ దిల్ రాజు గారి మీదకి టార్గెట్ ఎక్కువ, ఆయన వెనక్కి వెళ్ళమన్నారని ఇదని అదని జరిగింది. కానీ ఆ రోజు మీటింగ్లో అందరికీ చెప్పారు, మాకు చెప్పారు, మిగతా సినిమాల వాళ్ళకి చెప్పారు. సో అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ కన్జెషన్ వచ్చినప్పుడు 9th కోసం కన్జెషన్ వచ్చినప్పుడు కూడా దిల్ రాజు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే ప్రసన్న కుమార్ గారు కూర్చున్నారు, దాము గారు కూర్చున్నారు. అందరూ కూర్చుని మన అనిల్ గారు వాళ్ళతో యాక్చువల్గా ఫస్ట్ స్కిప్ అయ్యారండి అనిల్ గారితో మాట్లాడడము, అనిల్ గారితో రాజేష్ గారితో. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్గా వెళ్ళడానికి ఒప్పుకున్నారు. సో ఇది మొత్తం సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు, అందరూ ఒక ఫ్రెండ్లీగా కూర్చుని తీసుకుంటున్న నిర్ణయాలు. ఒకళ్ళ మీద టార్గెట్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా దిల్ రాజు గారికి, అనుపమ్ రెడ్డి గారికి, చౌదరి గారికి, దాము గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, సునీల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రాజేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఈగల్ సోలో డేట్ ప్రామిస్ చేశారు కాబట్టి భైరవకోన్ మేము 1 వీక్ వెనక్కి వెళ్తున్నాం. ఫిబ్రవరి 16 రిలీజ్ చేస్తున్నాం. దీనికి సపోర్ట్ చేసిన రాజు గారికి, దాము గారికి, ప్రసన్న గారికి, మా ఛాంబర్ తరఫున అందరికీ థ్యాంక్ యూ.